అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరు కూడా అమరావతి తరువాత ఈ రాజధాని ఏదైతే బాగుంటుందంటే పులివెందులని మరి 25,000 మంది మరి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మరి అన్నను మనం దేశానికే మనోడిని రాజును చేయాలనుకునేటువంటి తరుణంలో మీరందరూ కూడా ఈ విధంగా మద్దతు తెలియజేయటం అనేది కూడా శుభ పరిణామమే. ఎందుకంటే పులివెందుల రాజధాని అంటే ఆశామాషా పని కాకపోయా, మనం సినాయన్ను బాత్రూమ్కు పంపించిన ప్లేసు. నమస్కారం ప్రజలారా, మనం నిన్నటి రోజున మన యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో అన్న మావిగన్ అనే స్టాండ్ మీదనే ముందుకు పోతాను అని చెప్పినాడు. కాబట్టి మనం కూడా అన్న పెట్టినటువంటి స్టాండ్కు మనం కూడా నిలబడుకొని పట్టుకొని గట్టిగా మనం కూడా ఒక పోల్ పెట్టినాం. ఏం పెట్టినాంరా ఏంది కథ అని అంటే మీరు చూడాలి. కాబట్టి అంటే మీరేసిన ఓట్లే అంటే మన మీద అన్న మీద అన్నను ప్రధాని చేసుకోవాలనేటువంటి ఒక లక్ష్యంగా మనం ముందుకు పోయేటువంటి క్రమంలో మీరందరూ కూడా మీ సపోర్ట్ ఇదంతా కూడా 25,000 ఓట్లు వేసినారు బా మనం పెట్టినటువంటి పోలుకు. మీ ఓటు దేనికి వేస్తారు? అమరావతి, మావిగను, పులివెందుల. అంటే మనం ఇక్కడ ఏం ఆలోచన చేస్తున్నామంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్న పులివెందులు కూడా అంటాడు. మనకు ముందుగానే గ్రహించి మనం పులివెందులను కూడా రాజధాని చేసుకుందాం. ఎందుకంటే మనం కత్తిపట్టిన ఊరు, మనం ఈరోజు ఈ స్థాయిలోకి తెచ్చినటువంటి మన ఊరిని మనం ఎట్ట మర్చిపోతాము? ఆడో మావిగనుకు పోయి ఆడ మనం డెవలప్ చేసేదాని బదులు మన ఊరిలోనే రాజధాని పెట్టుకుంటే మనం ఇంట్లో నుంచి బయట కాలు పెడితే అదే రాజధాని అవుతుంది కదా. మనం మావిగనికి పోవటము, అమరావతికి పోవటము, ఈ నుంచి మనం ఇప్పుడు కడప నుంచి మావిగనికి పోవాలంటే ఏం సామాన్యమైన పని, ఆశామాషా పని కాకపోయా. అమరావతికి వచ్చి 93% మరి మీ మద్దతు ఉంటే మావిగనుకు కేవలం 3% మాత్రమే మావిగనుకు మద్దతు. మన పులివెందులకు వచ్చేసరికి 4%. అంటే చూడండి మీరేడా, అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరు కూడా అమరావతి తరువాత ఈ రాజధాని ఏదైతే బాగుంటుందంటే పులివెందులని మరి 25,000 మంది మరి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మరి అన్నను మనం మరి ఈ సీట్లో కూర్చోబెట్టుకోవాలా. మనం ఈ సీట్ అయిపోయింది, అసలు దేశానికే మనోడిని రాజును చేయాలనుకునేటువంటి తరుణంలో మీరందరూ కూడా ఈ విధంగా మద్దతు తెలియజేయటం అనేది కూడా శుభ పరిణామమే. ఎందుకంటే పులివెందుల రాజధాని అంటే ఆశామాషా పని కాకపోయా, మనం సినాయన్ను బాత్రూమ్కు పంపించిన ప్లేసు. మరి రాజారెడ్డి రాజకీయ ప్రస్తావన అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. రాజకీయ మరి అక్కడే ఏటుగడ పడింది అనుకోండి, అది వేరే విషయం. మరి అదేవిధంగా అన్న రాజకీయ అరంగేట్రం మరి మనకు పులివెందులు అయితే బ్రహ్మాండంగా ఉంటారు. రాష్ట్రంలో ఉండేటువంటి నలుమూలల అన్ని నియోజకవర్గాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు కదా 25,000 మందిలో. మరి అమరావతి కాకుండా మావిగను కూడా ఇంకా 1% తక్కువే వచ్చిందంటే ఖచ్చితంగా అన్న తీసుకున్నటువంటి స్టాండ్ ఏదనేది రాబోయే రోజుల్లో మనకి ఇప్పుడే అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు మరి మన దగ్గర నెలవారీ రోజువారీ తీసుకునేటువంటి వ్యక్తులు కూడా ఈ పోలు పెట్టారు. ఈ పోలు పెట్టడం జరిగింది. ఈ పోల్లో మరి అదేవిధంగా మనకు పులివెందులు రావడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మనల్ని పులివెందులకి అంకితం చేయాలనుకున్నారో లేకంటే పులివెందుల రాజధానిగా కావాలనుకున్నారో ఏటైనా కావచ్చు. ఏదైనా కూడా మనం ఖచ్చితంగా పులివెందులు అనేదే మా రాజధాని. మా రాయలసీమ వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు అంటే తేలేకపోయినా 5 సంవత్సరాల పాటు మరి రాయలసీమకు చెప్పినటువంటి హామీలు ఏవి నెరవేర్చకపోయినా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పులివెందులే రాజధాని అంటాడు. నేను అంటాడని మరి నిన్నటి వీడియోలో కూడా చెప్పడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మనం పెట్టినటువంటి ఈ ఓటుకు, ఈ పోలుకు, ఈ కథకు, వ్యవహారానికి మరి ఈ కామెంట్లు కూడా ఏమొచ్చినాయో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మరి రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాల్లో ఉండేటువంటి వ్యక్తులు పెట్టినటువంటి కామెంట్లు కూడా మనం గౌరవిస్తూ మరి అన్నను ప్రధాని చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా, పులివెందులను రాజధాని చేయాలనేటువంటి ఒక సంకల్పంతో వీళ్ళు పెట్టినటువంటి కామెంట్లు ఏందనేది కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజలారా. మన అన్న ప్రధాని అయిన తరువాత దేశ రాజధానిగా మావిగన్ ప్రకటిస్తాడు. మంచిదే, ఎందుకు ప్రకటించకూడదు? మంచి ఆలోచనే, శుభ పరిణామమే, ఏ ఇబ్బంది ఏమిలే. ఎందుకంటే మనోడి కథ, మనోడి విషయం, మనోడి వ్యవహారం ఆ విధంగానే ఉంటుంది. మీరే ఇబ్బంది పడమల్లా. అన్నని లండన్ పంపించి సరైన చికిత్స చేయాల్సిందిగా వైసీపీ వారిని కోరుతున్నాం. అలా వీధుల్లోకి వదిలేయకండ్రా అని పెట్టాడు ఎవడో ఒకడు. ఇప్పుడు
అన్నను లండన్ పంపించి సరైన చికిత్స అంటే ఇంకా శస్త్రచికిత్స చేయాలా, ఇంక వేరే చికిత్సలు ఏం చేసేదానికి లేదు బ్రదర్. మరి ఆ చికిత్సలు చేసే ఇటైందా అని కూడా మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇవన్నీ మాకొద్దు, నెక్స్ట్ ఇయర్ నుండి మా అన్న రాజధాని బెంతాహాయ్ అంటే బెంగళూరు తాడేపల్లి కూడా హైదరాబాద్ ఇదే మా రాజధాని పేరు, ఇబ్బందులు అట్టగడ పెట్టవచ్చు. జై అమరావతి ఫ్రమ్ రాయలసీమ. రాయలసీమ పెట్టబోయండి నువ్వు పులివెందులకు ఓటేయకుండా అమరావతికి ఎట్ట ఓటేస్తావయా అనేది అని నేను అన్నానైనా మళ్ళీ నన్ను ఎందుకు ఇది చేస్తారు అంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం. అదేవిధంగా ఇంకా రకరకాలుగా పెట్టున్నారు. నేను మావిగని కానీ పులివెందుల కానీ ఓటు చేయాలనుకున్నాను, మీరు పార్టీ మారే ఉద్దేశం ఉందని తెలిసి అమరావతికి ఓటేశాను అంట. నేను పార్టీకి మారుతానా ఇన్ని మళ్ళీ మాట్లాడదాం, మీ అభిప్రాయమే నా అభిప్రాయం, మీరేం చెప్తారో సీమరాజా అదే చేస్తాడు. కానీ అన్నను ప్రధానం చేయాలనేదే ఒక సంకల్పం, ఒక లక్ష్యం, ఒక ఆశ, ఆకాంక్ష. ఆ దిశగానే మనం ముందుకు కూడా పదాము. అయినా మావిగానే ఏంట్రా అయినా ఆ పిచ్చోడు ఏదో వాగితే దాన్ని హైలైట్ చేస్తారు ఎందుకు అంట. హైలైట్ చేయటం ఏంది, ఎలక్షన్లో మా నినాదమే అది కదా, మా మేనిఫెస్టోనే అది కదా. మా మేనిఫెస్టోనే మావిగన్ అనేటువంటి స్టాండ్ మావిగన్, మేము మావిగన్, అమరావతి వర్సెస్ మావిగన్. అమరావతి కావాలన్నవాడు చంద్రబాబు నాయుడు ఓటేయండి, మావిగని కావాలన్నవాడు మా జగనన్న ఓటేయండి. నేను చెప్పేది కాదు, బొంగు జగనన్న చెప్పినాడు, వేరే వాళ్ళు చెప్పేది ఏమున్నదేడా. లఫోడియా మన రాజధానిగా చేయాలి, జగనన్నను మన రాష్ట్రానికి ప్రెసిడెంట్గా గెలిపించుకోవాలి. చూద్దాం, తప్పకుండా చేద్దాం. అమరావతి చక్కనైన పేరు మన రాజధాని అంట. మావిగన్ మామయ్య కాబోయే ప్రధానమంత్రి అక్క ఏమి సింకులో ఉన్నారు రబ్బా. సీమరాజన్న మన అన్నని మావిగన్ వద్దురా రే అవన్నీ చదవకూడదట, మీరేమేమో పెట్టి నన్ను చదవమని వికారం కదా అది. జగన్ గారికి లేదా మావిగన్కి ఓటు వేయడానికి నాకైతే మెంటల్ లేదు కదా. అంటే మెంటల్ ఉండదా అందరికీ? అంటే ఇప్పుడు మా అన్న అది ఉండేనా ఆ విధంగా మాట్లాడుతుంది, ఎందుకు ఇట్లాంటి పెడతారు. అదేవిధంగా మా జగనన్న ఎక్కడ ఉంటే అదే రాజధాని, చెంచల్గూడ, చర్లపల్లి, రాజమండ్రి సెంట్రల్ జైలు, ఈ విధంగా మరి పోస్టులు పెట్టారు. ప్రజలారా, నేను ఏమి తెలియజేస్తానంటే మన జగనన్న తీసుకున్న నిర్ణయం ఏదైనా కూడా, అది లంగా కానీ, బఫూన్ కానీ, డెకాయట్ కానీ, హౌలే కానీ ఏదైనా కూడా మనం దానికే కట్టు బానిసలంగా మాట్లాడాలా. గతంలో 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు అన్నప్పుడు ఏం మాట్లాడినావు, ఖచ్చితంగా 3 రాజధానులు ఉండాల్సిందే, 3 రాజధానుల్లో మనం అభివృద్ధి చేస్తాం, 3 ప్రాంతాల్లో అభివృద్ధి కావాలని చెప్పి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అధికారంలోకి రావడానికి మేము రాజధానిలోనే మేము ఇల్లు కట్టుకున్నాం, మేము స్థలాలు కొన్నాం, మా వెనకమాలు ఉండేటువంటి రౌడీ షీటర్లు, పెట్లర్లు ప్రతి ఒక్కరు కూడా ఏడే ఉన్నారని గతంలో చెప్పి రాష్ట్ర ప్రజానికాన్ని మరి అదేవిధంగా రాజధాని ప్రాంత ప్రజలందరినీ ఒప్పించి మనం 151 వచ్చిన తర్వాత మరి ఏ విధంగా ఆ రోజు నుంచి మాట మార్చినాము చూసినాము. ఈరోజు అధికారం కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంట్లో కూర్చున్నటువంటి రోజుల్లో మరి ఏదో ఒకటి నానుడి కావాలి కాబట్టి మావిగన్ అనేటువంటి నినాదాన్ని తీసుకువచ్చినాము తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు. మరి అదేవిధంగా మీరు మరి ఓటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా చూసుకుంటే మీ నిర్ణయం బ్రహ్మాండంగా, మన పులివెందుల రాజధాని అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మీరు అమరావతి తరువాత పులివెందులనే మీరు ఎక్కువ ఓటేశారు, పులివెందులకే ఎక్కువ మద్దతు ఉండాలి. ఎందుకంటే పులివెందులు అనేటువంటి ప్రాంతం, ఆ ప్రదేశం మన అన్నకు మరి ఎంతో ఇష్టమైనటువంటి గ్రామం, ఇష్టమైనటువంటి ప్రదేశం, ఇష్టమైనటువంటి ఇది కాబట్టి మనోడు కూడా మరి పులివెందుల రాజధాని చేస్తాడు, చేసే దిశగానే ముందుకు పోతాడు. మరి అదేవిధంగా రాజధాని పులివెందులనే చేసుకుంటే పోతాదిలే అనే ఆలోచన అన్నకి ఎప్పుడో వచ్చింది. మరి అతి త్వరలో ప్రెస్ మీట్లో మరి పులివెందులనే చేసుకుందాము, ఇంకేవా రావారు ఎందుకు, మన ఊరినే మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుందని కూడా చెప్తాడు. అది జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ జగనన్న తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.